ఎట్లున్నారు? మస్తు మస్తులే. ఈ మధ్య ఇండియాలో ఏం నడుస్తుందో తెలియదు కానీ అమెరికాలో అయితే గిదే నడుస్తుంది. మా ఫ్రెండ్స్ ఎవరింటికి పోయినా నాకు గిదే కనబడుతుంది. నా చూపు గదేని మీదకే అవుతుంది. ఇంతకు గదేందో చూపి అంటారా? చూపిస్తా, గదే మరి నా పని. ఇంకా ఫ్రెండ్స్ ఇంట్లో ఉండి మన ఇంట్లో లేదనుకోండి, మనకు మనసున పట్టది, నిద్ర పట్టది. అది వాడినా వాడకపోయినా సరే మన ఇంట్లో కూడా ఉండి తీరాల్సిందే. ఇంతకు అదేంది ఇంత ఉపోద్ఘాతం ఎందుకు ఇస్తున్నావు అంటారా? ఆడవాళ్ళకు చాలా యూస్ఫుల్ అయ్యేటి ఏముంటాయండి, కిచెన్ థింగ్సే కదా. సో ఇది కూడా కిచెన్ థింగే అన్నమాట. నేను మా ఆయనకు లింక్ పంపించాను, ఎప్పుడో పంపించిన, అస్సలు ఆర్డర్ పెట్టట్లేదని మళ్ళీ ఓసారి గట్టిగా క్లాస్ పెట్టి ఆర్డర్ పెట్టేశాడు. పట్టేసే ఉంటారు కదా ఇప్పటికే. పట్టేశారా? అమ్మో, ఇది తీసుడు అంత ఈజీగా లేదే. అమ్మో వచ్చేసింది. వుడెన్ చాపింగ్ ప్యాడ్స్ ఎక్కువ మంది వాడతారు కదా. సో ఇన్ని రోజులు నేను కూడా అదే వాడేదాన్ని. బట్ ఫ్రెండ్స్ వాళ్ళ ఇంట్లో ఇది చూస్తే కొంచెము అంటే సైజు కూడా పెద్దగానే ఉంది. అండ్ స్టీల్ కదా, వీ కెన్ యూజ్ ఇట్ ఫర్ వెజిటబుల్స్ కటింగ్కి మంచిగానే ఉంటుంది కదా అని తీసుకున్నా. అండ్ ఇంకొకటి మెయిన్, ఇది నాకు ఎందుకు నచ్చిందంటే ఈజీ టు క్లీన్ అండి. లైట్ వెయిట్ ఉంది, మంచిగా ఈజీ టు క్లీన్. దీనికి ఇంకో బెనిఫిట్ కూడా ఉందండి, ఈ గోడకు బల్లి ఖర్చుకున్నట్టు మంచిగా కిచెన్ ప్లాట్ఫామ్ను ఖర్చుకొని ఉంటుంది. ఇంకా ఈ రోజు నుండి ఐ ఆమ్ స్విచ్చింగ్ ఫ్రమ్ చెక్క చాపింగ్ ప్యాడ్ టు స్టీల్ చాపింగ్ ప్యాడ్. మరి మీ ఇంట్లో మీరు ఏ చాపింగ్ ప్యాడ్ వాడుతున్నారు? చెక్కదా, స్టీల్దా? కామెంట్ చేయడం మర్చిపోకండి. ఓకేనా? బాయ్ బాయ్, ఉంటా మళ్ళా.